అసలు స్టేట్ డివైడ్ అవ్వడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ ఇష్యూ సరిగ్గా మనకి ప్రామిస్ చేయకుండా వచ్చేస్తుంది ఇచ్చేస్తుంది, రుణమాఫీ అది మాఫీ ఇది అన్ని ఒక వేగ్ గా చెప్పేసి ఈ రోజు ప్రజలందరినీ మోసం చేసి ఈ రోజు ఆయన సీఎం అవ్వడం జరిగింది. ఈ రోజు స్పెషల్ స్టేటస్ సెంట్రల్ వాళ్ళకి మనకి ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు మన రెస్పాన్స్ మనం కరెక్ట్ గా ఉంటే వాళ్ళు కూడా సరే ప్రాబ్లం లో ఉన్నారు వీళ్ళు మనం ఆదుకోవాలనే ఇది కూడా వాళ్ళకు ఉంటుంది సెంట్రల్ లో. ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు గారు జపాన్ అని, సింగపూర్ అని, మలేషియా అని స్పెషల్ ఫ్లైట్స్ లో ఆయన మొత్తం బ్యాచ్ ని తీసుకుని అక్కడికి వెళ్ళడము, అవసరం లేదు ఆయన స్పెషల్ గెస్ట్ హౌస్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడము, వాస్తు బాలేదని 40 కోట్లు ఖర్చు పెట్టడము. విదేశీ పర్యటనలన్నీ కూడా పారిశ్రామికంగా ఏపీని డెవలప్ చేయాలి, అసలే లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి పరిశ్రమలను ఎక్కువగా తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నామని చెప్పి టీడీపీ మామూలు ఫ్లైట్లు తిరగచ్చు కదండి. మామూలు ఫ్లైట్స్ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి స్పెషల్ ఫ్లైట్ వేస్తే మీకు ఆయనకి నామోషి అండి. ఇప్పుడు స్టేట్ సరే రెండు కంబైన్ గా ఉన్నాయి, మనకి మన రెవెన్యూ కూడా అంతే ఇదిగా ఉంది, మనం వెళ్ళొచ్చు అని అంటే ఓకే. ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టేది అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వెళ్ళేది ప్రజల సొమ్ముతోనే కదా. ఈరోజు ఒక్కొక్కరు ఒక మాట చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని మీరు అనుకుంటారు? అంటే స్పెషల్ స్టేటస్ తీసుకురాలేని పరిస్థితుల్లో అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి అని మీరు అంటారా? అంతే కదండి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కి మలేషియాకి అన్నిసార్లు వెళ్లే బదులు అన్నిసార్లు ఢిల్లీకి ట్రిప్ వేసి అక్కడే గట్టి కూర్చొని అందరం ఆయన అన్ని పార్టీస్ ఆల్ పార్టీస్ రండి అందరం కూర్చొని ఢిల్లీలో ధర్నా చేద్దాము, గట్టిగా కూర్చొని మన స్టేటస్ మనం తీసుకొద్దామని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇక్కడ నుంచి వాళ్ళ ప్రజల దగ్గర నుంచి మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకోవడం వల్ల ఒకటి అగ్రికల్చర్ ఫార్మర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు, తర్వాత ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటది, వీళ్ళందరికీ మళ్ళీ వీళ్ళు చూసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ అక్కడ చుట్టుపక్కల ల్యాండ్స్ కొనడం, ఈ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు గానీ మినిస్టర్లు గానీ హూఎవర్ ఇట్ ఇస్ ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ చుట్టుపక్కల ల్యాండ్ కొనడం వల్ల వాళ్ళ లబ్ధి పొందాలని చెప్పి ప్రజల మీద పడి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ లాక్కుంటున్నారు. కొంతమందికి ఇష్టం లేదు, కొంతమందిని బెదిరిస్తున్నారు, కొంతమంది ఆశ చూపిస్తున్నారు, ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ లాక్కోవాలని చూస్తున్నారు. 33,000 ఎకరాలు సాధించడం అంటే సమీకరించడం అనేది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అంత దాన్ని ఒక ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పనిగా ఇప్పుడు ఈ రోజు చెప్పుకుంటుంది. అంటే కొత్త రాజధాని నిర్మాణం, ప్రపంచంలోనే ఒక అతి ఉత్తమమైన నగరం అమరావతి రాజధాని ప్రాంతం, అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే చాలా దేశాల ప్రతినిధులతో మీటింగ్స్ ఇవి కూడా అవుతూ ఉంటాయి. ఇటువంటి వాటిని మీరు ఎందుకు స్వాగతించడం లేదు? డెవలప్మెంట్ అవుతుంది అంటే మేము కూడా ఫస్ట్ ఉంటామండి సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ల్యాండ్స్ అన్ని లాక్కోవడం వల్ల ఒకటి అగ్రికల్చర్ దెబ్బతింటుంది, ఇంకొకటి ప్రజలకి ఇప్పుడు అర్థం కావట్లేదు వాళ్ళు ఏం లూజ్ అవుతున్నారు, దాని తర్వాత అర్థమవుతుంది, దాని ఎఫెక్ట్స్ దాని తర్వాత అర్థమవుతుంది. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేద్దామని ఓపెన్ గా వెళ్లిపోతున్నారు వాళ్ళు. ఈ రోజు కార్యకర్తలు అసలు టీడీపీ వచ్చిన తర్వాత ఎంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు చనిపోలేదు. నోటు ఇష్యూని అఖిలప్రియ ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే నోటుకు ఓటు ఆ ఇష్యూ వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇన్వాల్వ్మెంట్ ఆయన ఉంది కాబట్టి, క్లియర్ కట్ గా అందరికీ తెలిసిన ఫ్యాక్ట్, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సెంట్రల్ లో గట్టిగా కూర్చొని ఆయన ఫైట్ చేయలేకపోతున్నాడు స్పెషల్ స్టేటస్ గా నేను అనుకుంటున్నాను.